వేదవతి అలాగే ప్రేమ మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని వల్లి చెంప పగలగొట్టిన భద్రావతి. మరి వేదవతి అసలు ప్రేమ మాటలు ఏం తెలుసుకుంది, అసలు ఏ నిజం తెలుసుకుని వల్లి చెంప పగలగొట్టింది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే మామ అల్లుళ్ళు పక్క పక్కనే కూర్చుంటారు, కానీ ఒకరింటి ఒకరికి పడకపోవడంతో శత్రువుల్లా చూసుకుంటూ ఉంటారు. చిన్నోడా, మన ఇంటికి వచ్చిన అతిథుల్ని మనం గౌరవించాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు రామరాజు. అయితే వీళ్లతో కలుపుకోవాలని, ఎలాగైనా సరే అమూల్యను పెళ్లి చేసుకోవాలని అమూల్యను ఇష్టపడుతున్న విశ్వక్ మాత్రం తన వాళ్ళ ముందు వినయంగానే కూర్చుంటాడు. కానీ విశ్వక్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. ఇక్కడ తన అక్కని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది వేదవతి. అయితే నువ్వు నేను చెప్పినట్టు నా మాట విని ఉంటే నిన్ను నా ప్రాణంలా చూసుకునేదాన్ని అని చెప్పేసి భద్రావతి కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అందరూ అలా కాస్త పగలతో ఏదో తప్పక మాట్లాడుతూ అలా కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే సేనాపతి మాత్రం అల్లుణ్ణి ఒక శత్రువులావే చూస్తూ ఉంటాడు. కానీ ప్రేమ మాత్రం తన పుట్టింటి వాళ్ళ మీద ఇక అమితమైన ప్రేమను చూపిస్తూ ఇక అక్కడ ఒక్క మాట కూడా ధీరజ్ని మాట్లాడనివ్వకుండా, నువ్వు ఉండరా, ఎందుకు కావాలని గొడవ పెట్టుకోవడం, మన ఇంటికి వచ్చారు, వాళ్ళని గౌరవించి పంపిస్తే ఈ బంధాలు నిలబడతాయి, నీకు అలా అనిపిస్తుందా, మీ నాన్నని చూస్తుంటే నీకు అర్థమవడం లేదా, అతను బంధాలు కలుపుకోవడానికి వచ్చినట్టు కనిపించడం లేదు, అసలు నన్ను మనిషిలా కూడా చూడడం లేదు, అదంతా నాకు అనవసరం, కానీ ఈ ఇంట్లో మాత్రం వాళ్ళు మా నాన్నని తక్కువ చేసి చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. అదేమీ ఉండదులేరా, ఈ ఇంటికి వాళ్ళ ఇష్ట ప్రకారమే వచ్చారు కాబట్టి మావయ్యని వాళ్ళేమీ అనరు, ఈ విషయంలో నువ్వేమీ టెన్షన్ పడనవసరం లేదు, నేను చూసుకుంటాను కదా, ఈ ఇంట్లో ఏ గొడవ జరగకుండా నువ్వు మీ అత్తని మీ నాన్నని అస్సలు ఆపలేవు, వాళ్ళు కనుక ఏదైనా కుట్రతో వచ్చి ఉంటే అది బద్దలైపోతుంది, ఖచ్చితంగా అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది, నువ్వు ఆపినా నేను ఆగను, నా వాళ్ళని అవమానించే పరిస్థితి ఏదొచ్చినా మా అమ్మ మా నాన్న కనుక సంతోషంగా లేకుండా వీళ్ళ వల్ల కన్నీళ్లు పెట్టుకున్నా మాత్రం ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో నాకే తెలియదని చెప్పేసి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఈలోగానే భద్రావతి బయటకైతే వస్తుంది. అలా వచ్చేసరికి అత్త కూర్చో అత్త నీకేం కావాలి అని చెప్పేసి ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందత్త, ఇలాంటి రోజు ఒకటి నిజంగా వస్తుందని నేను అస్సలు ఊహించుకోలేదు, అసలు ఇలాంటి రోజు నేను బ్రతికుండగా చూస్తానని కూడా అనుకోలేదు. అదేంటే అలా మాట్లాడతావు అంటే, అవునత్త, ఈ రెండు కుటుంబాలు కలవాలి అన్నది నా కోరిక, ఈ రెండు కుటుంబాలు కలుస్తాయనే ఆశ మాత్రం ఉండేది కాదు, కోరికైతే బలంగా ఉన్న ఈ రెండు కుటుంబాలు కలుస్తాయో లేదో అని చెప్పేసి నాకు భయం అయితే అలానే ఉండేది, ఆ భయం నన్ను ఎప్పుడూ బాధ పెడుతూనే ఉండేది, కానీ మా అత్తే తగ్గి రావడం అనేది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందత్త. ఎప్పుడు ఇక చిన్నత్త నీ గురించే మాట్లాడుతూ ఉంటుంది, నువ్వంటే చిన్నత్తకి ప్రాణం, పుట్టిల్లంటే తనకి ఎంతో ఇష్టం, నేను చిన్నత్త మన ఇంటి వైపు చూసుకుంటూ మీరెప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు లోపలికి వెళతారని చెప్పేసి మిమ్మల్ని ఒక్కసారైనా రోజుకి చూసుకుంటూ అలా గడిపేస్తున్నాం, మేమందరం ఇక్కడున్న మా మనసు మీ దగ్గరే ఉంటుంది, నేను చిన్నత్త మీ గురించే ఆలోచిస్తాం, ఈరోజు మీరు ఇంట్లో ఉండడం నాకు నిజంగా పండగ రోజే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే వీళ్ళిద్దరి ప్రేమని చూస్తూ భద్రావతి ఎందుకే ఇలాంటి తప్పులు చేసి నాకు దూరం అయ్యారు, ఇప్పుడు ఎందుకు నన్ను కూడా బాధ పెడుతున్నారు, మీరు తప్పులు చెయ్యకుండా ఉంటే ఈరోజు మనందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ ఏం చేస్తాము, ఇప్పుడు చేదాటిపోయిన తర్వాత ఇంకేమీ చేయలేం, అలానే నిన్ను మాత్రం ఇక్కడ వదిలి వెళ్లే ప్రసక్తే లేదు, వచ్చిందే నీకోసం, నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను, నిన్ను మళ్ళీ ప్రేమగా చూసుకుని నా వైపు తిప్పుకుంటాను, నీకు ఇక ఈ నరకంలో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి భద్రావతి అనుకుంటూ ఉంటుంది. అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక శారద పుట్టినరోజు వేడుకలు మొదలవుతాయి. శారద చాలా హ్యాపీగా కేక్ అయితే కట్ చేస్తుంది, అందరూ కూడా ఒకరికొకరు తినిపించుకుంటారు, కానీ అక్కడ మాత్రం తన బావైన రామరాజ్కి కేక్ తినిపించడానికి సేనాపతి ఇష్టపడడు, వీడికి నేను కేక్ తినిపించేదేంటి, కూలోడి నోట్లో నేను కేక్ పెట్టను, కిందుంది కావాలితే తీసుకోవడమే అని చెప్పి అంటూ ఉండగానే కొడుకులు ముగ్గురు మిర్రు చూస్తూ ఉంటారు. ఇక సేనాపతిపై విరుచుకు పడ్డానికి ఈలోగా రామరాజు ఆపుతాడు. ఇప్పుడు మనం గొడవ పడ్డం కరెక్ట్ కాదు, అత్తయ్య గారు సంతోషాన్ని పాడు చేయకూడదని మౌనంగా ఉన్నాం, ఇంకాసేపు ఉంటే ఇక్కడ
ఈ కార్యక్రమం పూర్తయిపోతుంది. అత్తయ్య గారు సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో మనం గొడవ పడి ఆవిడ్ని బాధ పెట్టొద్దు. ఈ వయసులో ఆవిడ కోరిక తీర్చాలి తప్ప ఆవిడ్ని బాధ పెట్టే పని మాత్రం చెయ్యకూడదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు రామరాజే. అలా రామరాజు అనేసరికి అప్పుడు ఆ కొడుకులు ముగ్గురు వెనకడుగు వేస్తారు. ఇక నేను తినిపిస్తాను మావయ్య మీకు అని చెప్పేసి విశ్వకు ముందుకొస్తాడు. ఇక తన ముగ్గురు బావల వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే ఆ ముగ్గురు బావలు విశ్వకు వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా గబగబా భయపడుతూ తన మావయ్య నోట్లో కేక్ పెట్టేసి వెనక్కి అయితే వెళ్ళిపోతాడు. అమ్మో, వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు, నన్ను కొట్టి చంపేసేలా ఉన్నారు, నేను మారానని వీళ్లకు ఎప్పటికి తెలుస్తుందో ఏంటో. అమూల్య అర్థం చేసుకుంటే ఆ తర్వాత వీళ్ళు అర్థం చేసుకుంటారు. అమూల్య ముందు నన్ను అర్థం చేసుకుని నా ప్రేమను తెలుసుకోవాలి. అమూల్యకు నా ప్రేమను ఎలా చెప్పాలో, నేను మారానని తనని ఎలా ఒప్పించాలో కూడా నాకే తెలియడం లేదు. కాబట్టి ఇంకా నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ కుటుంబంతో నేను కలవాలి అంటే నా ప్రేమ వీళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాలి. వీళ్ళకి నా మీద కోపం ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే అమూల్య విషయంలో నేను చేసిన పని అలాంటిది. కానీ నా తప్పు నేను తెలుసుకున్నాను అని వీళ్ళు తెలుసుకునేలా అర్థమయ్యేలా వీళ్లకు చెప్పాలి అని చెప్పేసి విశ్వకు అమూల్య వైపు చూస్తూ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక పుట్టినరోజు వేడుకలో కేక్ కటింగ్ అయితే అయిపోతుంది. భోజనాలు చేయమని అందరినీ కూర్చోబెడతారు. భోజనాలు వడ్డిస్తూ ఉన్న సమయంలో కూడా సేనాపతి మిర్రు చూస్తూనే ఉంటాడు. ఇక భోజనము చాలా ప్రేమగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆనంద పుష్పాలు కార్చుకుంటూ తన అన్నయ్యకు, అక్కకు, అమ్మకు, మేనల్లుడికి ఎంతో ప్రేమగా వడ్డించుకుంటుంది. ఇక వేదవతి అయితే అలాగే ప్రేమ కూడా. వాళ్ళు తింటుంటే వాళ్ళని చూసి మురిసిపోతుంది. నా చేతి భోజనం అంటే మా అక్కకి ఎంతో ఇష్టం. నేను సరిగ్గా వండినా వండకపోయినా ఇష్టంగా తినే మా అక్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నా చేతి వంట రుచి చూస్తుంది. అక్క, ఈరోజు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ క్షణం ఇలా నా ఊపిరి ఆగిపోయినా నాకు ఎలాంటి బాధ ఉండదు. ఏంటి బుజ్జమ్మ అలా మాట్లాడతావు? అవును వేద, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి అప్పుడు మనసులోంచి ఒక మాట మాట్లాడుతుంది. అదేమో మనసులోంచే వస్తుంది. ఆ క్షణం తన చెల్లెలికి ఏమవుతుందో అన్న భయం. అలాగే వేద, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను 70వ పుట్టినరోజు చేసుకుంది మళ్ళీ మరో పుట్టినరోజు చూస్తానో లేదో అని. వయసు అయిపోయింది నాకు, నీకు కాదు. నీకు పిల్లలు అలాగే మనవరాలు, కోడళ్ళు, కొడుకులు అందరూ ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని చూస్తూ వాళ్ళని జాగ్రత్తగా ఉమ్మడి కుటుంబంలా కలిపి ఉంచుతూ నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా బ్రతకాలే. అంతే తప్ప మధ్యలో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు ఉండాలని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. అది కాదమ్మా, ఈ సంతోషాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంత సంతోషం అక్క నాకు ఇస్తుందని కలలో కూడా ఊహించలేదు. అక్క నా గడపలో అడుగు పెట్టడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ సంతోషాన్ని నేను బ్రతికున్నంతకాలం గుర్తుపెట్టుకుంటాను. ఇక మీదట అక్క నన్ను అపార్థం చేసుకోదని, నన్ను అర్థం చేసుకుని నన్ను క్షమించిందని నాకు అర్థమైంది అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. అమ్మ చాలా సంతోషపడుతుంది. వీళ్ళకి ఎలాంటి సమస్య తీసుకురాకుండా పుట్టినరోజు వేడుకలు పూర్తయిన తర్వాత వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ ఏమో వీళ్ళ ప్రవర్తన చూస్తే అందుకొచ్చినట్టు కనిపించడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ధీరజు. ఈలోగానే వల్లి అయితే చాలా ప్రేమ కురిపించేస్తుంది మా అత్తగారు. కానీ మా అత్తగారి ప్రేమని ఆ భద్రావతి అస్సలు తీసుకోదు. ఎందుకంటే ఈ వల్లి ఉండగా అది జరగని పని. ఈ వల్లి ఆ ప్రేమను జరగనివ్వదు కదా. ఎప్పటికీ వాళ్ళిద్దరి మధ్య కలయిక జరగకూడదు. ఈ భద్రావతి, వేదవతి కలిస్తే ఈ కుటుంబాన్ని ఏం చేయడం కూడా నా వల్ల కాదు. ఈ కుటుంబం విడిపోయి ముక్కలవుతే చూడాలన్నది నా కోరిక. అది ఈరోజు రేపో బద్దలవ్వబోతుంది. కానీ ఈలోగా పాపం ఈవిడ ఆనందాన్ని నేను చూడక తప్పదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే అలా భోజనాలు పూర్తవుతాయి. ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు, కూర్చుంటారు. వేడుక బాగా జరిగిందని చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ ఉండగానే ప్రేమతో మాట్లాడాలని చెప్పేసి భద్రావతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇదే మంచి సమయం, ప్రేమతో మాట్లాడి ఇక ప్రేమను ఇంటికి తిరిగి తీసుకుని వెళ్ళిపోవాలి. అమ్మ పుట్టినరోజు వేడుక అనుకున్నట్టుగా జరిగింది. ఇక అమ్మ కోరిక అయితే తీర్చాను. కానీ నేను వచ్చిన పని పూర్తవ్వాలి కదా. నేను వచ్చిన పని పూర్తవ్వకపోతే అసలు ఇక్కడ నాకెలా ప్రాణం ఒప్పుతుంది? ఈ ఇల్లు సంతోషంగా ఉంటే నేను మాత్రం బాధపడుతూ అక్కడ ఎలా ఉండగలను? నాకు ద్రోహం చేసిన ఈ కుటుంబాన్ని ఎప్పటికీ క్షమించను. నా మేనకోడలు జీవితం
జీవితంతో ఆడుకున్న నా చెల్లెల్ని నేను క్షమించే ప్రసక్తే లేదు. చిన్నప్పుడు ప్రాణంగా బ్రతికుండొచ్చు, కానీ పెద్ద అయిన తర్వాత నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది. అలాంటప్పుడు నేనెందుకు క్షమించాలి? నేనెందుకు ఎమోషనల్ అవ్వాలి? ఇదంతా నా వల్ల కాదు అని చెప్పేసి అనుకుంటూ ప్రేమ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రేమ అలాగే వేదవతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అత్త, ఈరోజు చాలా సంతోషంగా ఉంది కదా? అవునే, నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన పుట్టింటి వాళ్ళు ఇక్కడ ఉండడం ఈరోజు నిజంగా పండగ రోజు. ఈ రోజుని మనం అలా తీపి గుర్తులా గుర్తుపెట్టుకోవాలి. అవునత్త, ఈరోజు ఇంత సంతోషంగా ఉండడానికి ముఖ్య కారణం నువ్వే కదా. నేనేం చేశానే? అవును, నేను ఆ రోజు అలా మోసపోయి పోలీసులకు దొరికిపోయి ఉంటే ఈ ఇంట్లో ఈ పరిస్థితులు ఉండేవే కాదు. ఆ ఇల్లు దుఃఖంతో అవమానంతో నిండిపోయేది. నేను కూడా తలదించుకొని ప్రాణాలు కోల్పోయేదాన్ని. ఎందుకంటే అలాంటి రైడ్లో దొరికిపోతే ఏ ఆడపిల్లైనా ప్రాణాలతో ఎలా ఉండగలుగుతుంది? ఉండలేదు కదా. నేను ప్రాణాలు తీసుకునేదాన్ని. కానీ అలాంటి పరిస్థితి లేకుండా సమయానికి ధీరజ్ని పంపించావు. ఆ రోజు మాది ఇష్టం లేని పెళ్ళే కావచ్చు, కానీ ఆ తర్వాత నువ్వు నా కోసం చేసిన త్యాగం అర్థమైంది. ధీరజు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. ఆ రోజు నా మెడలో ఇష్టం లేకుండా మరొకడి నుంచి కాపాడడం కోసం తాళి కట్టాడు. మరొకడు అయితే అసలు అలా తాళి కట్టడానికి ఒప్పుకోడు. ఎందుకంటే అలా తాళి ఇంకొకరిని ప్రేమించిన అమ్మాయి మెడలో ఎవ్వరూ కట్టరు. వాడు పెళ్లి చేసుకుని ఇన్ని రోజులు గడిచినా ఏ రోజు నా గతం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నన్ను అమితమైన ప్రేమగా చూసుకుంటున్నాడు తప్ప నా విషయంలో వాడెప్పుడు బాధ పెట్టేలా ప్రవర్తించలేదు. అలాంటి భర్తని నాకు ఇచ్చావు. ఇప్పుడు తిరిగి మళ్ళీ నా కుటుంబాన్ని నాకు ఇచ్చావు. ఈ కుటుంబాన్ని కోల్పోకుండా కాపాడింది నువ్వే. పుట్టింటిని కాపాడుకుంటూ నువ్వు ఈరోజు ఈ కుటుంబాలు కలిసేలా చేశావు. అవునే, నా పుట్టిల్లంటే నాకు ప్రాణం. నేను ఎవ్వరిని ఏమీ ఆశించలేదు. వాళ్ళ ప్రేమ తప్ప నాకు ఏమీ అవసరం లేదు. వాళ్ళ మీద నాకు పగ ప్రతీకారం ఏమీ లేవు. వాళ్ళని ఎప్పుడూ ప్రేమించానే కానీ ద్వేషించలేదు. నా మీద వాళ్ళు ఎంత ద్వేషాన్ని చూపించినా వాళ్ళని ప్రాణంలా ప్రేమించాను. ఇప్పటికీ ఎప్పటికీ వాళ్ళు నా గుండెల్లో ఉండిపోతారు. ఇప్పుడు మా అక్క నా ఇంటికి రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మనిద్దరం సంతోషంగా ఉండాలి. ఈ కుటుంబాలు కలిసే ఉండాలి. ఎప్పటికీ ఇలానే ఉండిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా ఆ పోలీస్ స్టేషన్లో, అలాగే అక్కడ రూమ్లో, అక్కడ పెళ్లి విషయంలో జరిగిన ప్రతి విషయాన్ని మాట్లాడుకోవడం, వేదవతి ఎంతగా తన మేనకోడలి జీవితాన్ని కాపాడిందన్నది ఫుల్గా క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ ఇక భద్రావతి ఆ మాటలన్నీ విన్న తర్వాత వల్లి చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. భద్రావతి కావాలనే వల్లి ఇదంతా చెప్పి వేదని నేను తప్పుగా అపార్థం చేసుకునేలా చేసింది. వేద నా మీద పగ తీర్చుకోవడం కోసమే ఇదంతా చేసిందని అంటుంది. కానీ దాని మనసు నిండా మా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. పుట్టింటి పరువు కాపాడడం కోసం వేద ఎంతో చేసింది. తన కొడుక్కి ఇష్టం లేకుండా బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టించి ఆ గుట్టుని కనీసం తన భర్తకు కూడా తెలియకుండా దాచిపెట్టింది. పుట్టింటి పరువుని పోకుండా తన గుప్పెట్లోనే దాచుకుంటూ ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఈ వల్లి ఆ విషయాన్ని ఎలా తెలుసుకుందో తెలియదు. నా మేనకోడలు పరువుని బజార్న పెట్టి నా మేనకోడలు జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా ఒక కుట్రని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక బయటికి కోపంగా వెళ్ళిపోతుంది. అలా ఆ మాటలు విన్న తర్వాత హాల్లోకి వచ్చేస్తుంది. ఏంటండి, ఏం నిర్ణయించుకున్నారు? ఇక్కడేదో పెద్ద భూకంపం సృష్టిస్తారు అనుకుంటే ప్రశాంతంగా వచ్చి నిలబడ్డారేంటి? మీ మేనకోడల్ని మీరు తీసుకుని వెళ్ళరా? మీ మేనకోడల్ని మీరు తీసుకుని వెళ్ళకపోతే మీ పరువుని తన గుప్పెట్లో పెట్టుకుని, అలాగే ఇక మీ కుటుంబం మీద పగ తీర్చుకున్న మీ చెల్లిని అలానే వదిలేస్తారా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వల్లి. అయితే అలా అనేసరికి ఇక ఒక్కసారే వేదవతి కోపంగా చూస్తుంది. ఎందుకు వదిలేస్తాను? నా మేనకోడలు పరువుని తీయాలి అనుకున్న వాళ్ళని ఎవ్వరినీ నేను వదిలిపెట్టను. మా కుటుంబాన్ని నాశనం చేసి మా కుటుంబాన్ని రోడ్డున పడేయాలి అనుకున్న వాళ్ళను నేనెలా వదిలిపెడతాను? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పగ తీర్చుకోవడానికే ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఆ పగ తీరిన తర్వాతే ఈ ఇంట్లోంచి కాలు బయట పెడతాను. ఇక నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఇంకొకటని నాకు అర్థమైంది అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి భద్రావతి గారు, ఏం మాట్లాడుతున్నారు? ఏమనుకున్నారు? ఏం జరిగింది? ఏదో అనుకున్నాను, ఇక్కడ ఇంకేదో జరిగింది. అయినా నువ్వేంటి ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి పెద్ద కోడలు అయి ఉండి
నా మేనకోడలు నా ఇంటికి వచ్చేయాలని తెగ ఆతృత పడుతున్నావేంటి? అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎందుకంటే వీళ్ళందరూ కలిసి నా కాపురాన్ని నాశనం చేశారు అందుకు అని చెప్పి మనసులో అనుకుంటుంది. అయ్యో భద్రావతి గారు, మీకేదో న్యాయం చేద్దామని చెప్పేసి నాకు తెలిసిన విషయాన్ని మీ దగ్గరకు వచ్చి చెప్పాను అంతే, అంతకు మించి ఏమీ లేదు. అవునా, అంతేనా? అంతకు మించి ఏదైనా ఉందా అని చెప్పి అంటూ ఉండగానే, అయ్యో ఏముంది, ఏమీ లేదు, మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ముందు మీ మేనకోడల్ని ఎలా బయటకు తీసుకుని వెళ్ళాలి, ఇక్కడ భూకంపాన్ని ఎలా సృష్టించాలి, వీళ్ళ మొహాల్లో ఏడుపు తప్ప నవ్వు కనిపించకూడదు, ఇప్పటి వరకు కనిపించిన నవ్వు మొత్తం మాయమైపోవాలి, దాని గురించి ఆలోచించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే అలా అనేసరికి, అవునవును, ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను, ఏం చేయాలని ఇప్పుడే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి వాళ్ళందరినీ పిలుస్తుంది. అలా పిలిచేసరికి అందరూ కూడా వస్తారు. మీరందరూ ఈరోజు పుట్టినరోజుని చాలా గ్రాండ్గా జరిపించారు. ఈరోజు మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. ఇలా ఉండాలని, ఈ 2 కుటుంబాలు కలవాలని, ఈ 2 కుటుంబాలతో గ్రూప్ ఫోటో దిగాలని మా అమ్మ కోరిక నెరవేరింది. మన మధ్య చాలా పగలు ప్రతీకారాలు ఉన్నాయి. నా చెల్లెల్ని రామరాజు పెళ్లి చేసుకోవడం వల్ల రామరాజు విషయంలో నాకు ఎంతో బాధ కలిగింది, కోపం ద్వేషం కూడా ఉన్నాయి. అలాగే ఆ తర్వాత ప్రేమ ఇక్కడికి వచ్చేయడం, ప్రేమని ధీరజ్ పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ కూడా మాకు మరింత కష్టాన్ని కలిగించాయి. ఆ కష్టాన్ని మొత్తం తీర్చి నా మేనకోడల్ని నాతో తీసుకువెళ్ళిపోయే గట్టి ప్లాన్ అయితే చెప్పింది వల్లి అని చెప్పనేసరికి, అయ్యో నేనేం చెప్పాను అని చెప్పేసి అంటూ ఉండగానే వల్లి చెంప భద్రావతి పగలగొడుతుంది. చెంప పగలగొట్టేసరికి వల్లి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటండి, నన్ను కొట్టారేంటి? నిన్ను కాకపోతే ఎవరిని కొట్టమంటావే? ఈ ఇంటి పెద్ద కోడలివి, ఈ ఇంటి పరువు కాపాడవలసిన దానివి, కానీ నువ్వేం చేశావు? ఈ ఇంట్లో వాళ్ళ పరువు తీయాలని, అలాగే నా మేనకోడల కాపురాన్ని నాశనం చేసి నా మేనకోడల్ని ఇక ధీరజ్ నుంచి విడదీసి నేను తీసుకుని వెళ్ళిపోవాలని ప్లాన్ చేసావు. నువ్వు చేసిన ప్లాను ఆ మాత్రం తెలియని దాన్ని కాదు నేను. నా చెల్లెలు నా మీద పగతో ఏదీ చేయలేదు. నా మేనకోడలి జీవితానికి నా చెల్లెలు గొప్ప దారినిచ్చింది. నా చెల్లెలు నా మేనకోడల్ని ప్రాణంలా చూసుకుంటుంది. అలాగే దాన్ని పెళ్లి చేసుకున్న ధీరజ్ కూడా అదే ప్రాణంగా బ్రతుకుతున్నాడు. అలాంటప్పుడు వాళ్ళ జీవితాల్ని నాశనం చేసి నా చెల్లెల మీద పగ తీర్చుకోమని నన్ను ఇక్కడ దాకా రప్పించావు. కానీ నువ్వు చెప్పిందంతా విని నేను ఇంట్లో అడుగుపెట్టలేదు. ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత వీళ్ళందరినీ చూశాను, వీళ్ళ ప్రేమ ఆప్యాయత ఇవన్నీ చూశాను. అలాగే నా మేనకోడలు ప్రేమ గురించి తెలుసుకున్నాను. ఈ ఇంట్లో నా చెల్లెలు వేద గురించి తెలుసుకున్నాను. నా చెల్లెలు వేద పుట్టింటి గురించి ఎంత ఆలోచిస్తుందో, పుట్టింటి గురించి ఆలోచించడమే కాదు మా ప్రేమ గురించి ఎంత ఎదురు చూస్తుందో, మా కుటుంబం పరువు ఎలా కాపాడుతుందో, అలాగే మా కుటుంబం కోసం తను ఏమైనా చేయగలదని నాకు అర్థమైంది. అలాంటప్పుడు నేనెలా ఇక్కడి నుంచి నా మేనకోడలను తీసుకుని వెళ్ళిపోతాను అనుకున్నావు? ఇంత కుట్ర కుతంత్రం చేస్తూ ఈ రామరాజు ముందు బాగానే తప్పించుకుంటున్నావు. ఏం రామరాజు, అందరినీ కనిపెడతావు కదా, అందరూ కుట్రలు కుతంత్రాలు చేస్తారంటూ అందరి మీద విరుచుకు పడతావు. నీ పెద్ద కోడలు నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది. నా మేనకోడలు కాపురాన్ని నాశనం చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోమని నాకు ఒక మంచి సలహా ఇచ్చింది. పంపించేస్తావా అని చెప్పేసి అనేసరికి ఒక్కసారే వల్లికి షాక్ ఎదురైపోతుంది. ఇక అక్కడే ఉన్న చందు అయితే దీనికి ఎప్పటికీ బుద్ధి రాదు, దీనికి బుద్ధొచ్చేలా చెయ్యాలని అనుకోవడం కూడా నేను చేసిన తప్పే. ఇది ద్రోహాల మీద ద్రోహాలు చేస్తూనే ఉంటుంది నాన్న. దీన్ని ముందు బయటకు గెంటేయాలి. ఇలాంటి ఆడదాన్ని ఇంక ఇంట్లో ఉండనిస్తే మన కుటుంబాలే నాశనం అయిపోతాయి. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు చందు? అవును, ఇది ఎప్పుడు మన కుటుంబ క్షేమాన్ని కోరుకోలేదు. మన కుటుంబం విడిపోవడమే ఇది కోరుకుంటుంది. ఇది తప్పులు చాలా చేసింది. పెళ్లి విషయంలో నిజాలు దాచిపెట్టింది. అలాగే ఇక తన కడుపు కూడా ఒక నాటకమే, కానీ చివరకు కడుపు పోయిందని మనల్ని నమ్మించింది. ఇది వీళ్ళమ్మ మాటలు విని మన కుటుంబాన్ని నాశనం చేయడానికే ఈ ఇంటికి వచ్చింది తప్ప ఈ కుటుంబంలో పెద్ద కోడలుగా ఈ కుటుంబం పరువు కాపాడడానికి మాత్రం ఇది ఇక్కడికి రాలేదు అని చెప్పి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు చందు. ఎప్పుడైతే నిజాలన్నీ బయట పెడతాడో రామరాజు పెద్ద కోడలు గురించి తెలుసుకుంటాడు. ఆ కుటుంబాన్ని విడదీసి ఆనందపడాలనుకున్న వల్లికి ఇక ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది.
ఇంకా వల్లీనైతే ఎవరు క్షమించడానికి కూడా సిద్ధంగా ఉండరు. అలా భద్రావతి చెంప పగలగొట్టి వల్లి గురించి బయట పెట్టడం, అలాగే వల్లి చేసిన మిగతా తప్పులన్నీ రామరాజు ముందు బయటపడిపోవడం జరుగుతుంది. వల్లికి ఊహించని షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.